ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంకొక చాలా టెంప్టింగ్ థింగ్ ఐస్ క్రీమ్స్. ఆఫ్ కోర్స్. సో ఐస్ క్రీమ్స్ తినడం వల్ల చాలా షుగర్ అంటే అక్యుములేట్ అయిపోతుంది బాడీలో. షూటప్ అవుతుందండి. షూటప్ అవుతుంది గ్యారంటీగా. సో టిపికలీ ఒక ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలంటే ఒక హెల్దీ అడల్ట్ వారానికి ఎన్ని ఐస్ క్రీమ్లు తింటే ఇది అలౌడ్, నీకు శిక్ష పడదని చెప్పచ్చు. రోజు కనీసం ఒక 1 hour డైలీ వ్యాయామంలో గడుపుతూ 5 days ఆర్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తే మేబీ వీక్లీ వన్స్ దే కెన్ హ్యావ్. అలా చేసే వాళ్ళకి వీక్లీ వన్స్ మీరు ఇచ్చేది. కానీ మామూలుగా ఏ వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళు వారానికి 2 ఐస్ క్రీమ్లు తింటే తప్పకుండా చేటు చేస్తుంది కదా బాడీ. డెఫినెట్లీ ఇట్ విల్ అక్యుములేట్. ఎందుకంటే వాళ్ళు తిన్నది ఖర్చు పెట్టట్లేదు కదా ఎక్కడ. ఈ ఫిజికలీ యాక్టివ్ పీపుల్కి కూడా ఐస్ క్రీమ్ వన్స్ అ వీక్ అని నేను చెప్పాను, బట్ దట్స్ నాట్ లైక్ అ వెరీ స్టాండర్డ్ రూల్ అని కాదు. వాళ్ళకు వీళ్ళు అంతకంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఎక్కువ ఫిజికలీ ఎగ్జర్ట్ అవుతున్నప్పుడు ఐ థింక్ దే కెన్ హ్యావ్ ఐస్ క్రీమ్. ఇంకా నార్మల్ పీపుల్ ఎవరైనా తినాలనుకున్నా అండర్స్టాండ్ దట్ ఐస్ క్రీమ్ ఈజ్ లోడెడ్ విత్ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. మనం అది తినాలి అనుకున్నప్పుడు మన న్యాచురల్ కన్జంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ డే, అంటే మన రైస్ ఫామ్లో కానీ ఇడ్లీ ఫామ్లో కానీ ఉప్మా చపాతీ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఇది మనకి ఎలాగైనా తినాలి ఐస్ క్రీమ్ అని అనుకుంటున్నప్పుడు ఈ సోర్సెస్ని కొంచెం తక్కువ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్లో ఉండవలసిన రోజులు వచ్చేసాయి మనకి. ఏంటంటే అది ఎలా అంటే అలాగా మా ఇంట్లో మా తాతగారు ఇలా అన్నం ఇంత పళ్ళె నిండా అన్నం పెట్టుకుని కొంచెం కొంచెం కూరలతో తినేవారు అనే రోజులు అయితే పోయాయి అంటారు. అయితే వాళ్ళు అలా తిన్నా దానికి అంతకు మించి చాలా కష్టపడేవారు. అవును, ఫిజికల్లీ. సో దే వర్ వెరీ యాక్టివ్ ఫిజికల్లీ. దానికి తగ్గట్టుగా వాళ్ళు తినేవారు. మన ఫిజికల్లీ అంత యాక్టివ్ లేము ఇప్పుడు. మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో మనం వాళ్ళతో సమతాలుగా మనం ఇప్పుడు తినాలి అంటే తినలేం, బికాస్ వీ కాంట్ ఎక్స్పెండ్ దోస్ క్యాలరీస్.